అయితే బాగున్నాను. మీకైతే చూపిస్తాను. ఎవరైతే మృత్యువుతో పోరాడుతూ ఉంటారో, అంటే మృత్యువుతో పోరాడుతూ ఉంటే నందీశ్వర స్వామి దగ్గర దీపం పెట్టి నందికి 9 ప్రదక్షిణలు చేసి చెవులోకని చెప్పితే ఆ గండం అనేది తొలగిపోతుందట. మృత్యువుతో ఎవరైతే పోరాడుతూ ఉంటారో వాళ్ళు ఇలా చేయండి. శివాలయంలో నంది ఉంటుంది కదా, ఆ నంది దగ్గర దీపం పెట్టి శక్తి కొలది నైవేద్యం పెట్టి పండ్లు పెట్టచ్చు, ద్రాక్ష పెట్టచ్చు, బెల్లం పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. పెట్టి ఇలాగని చేశారంటే ఆ మృత్యుగండం అనేది తొలగిపోతుంది. తర్వాత శివాలయం అంటేనే ప్రశాంతతకి నిలయం. శివాలయంలో ఎవరైతే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తారో వాళ్ళకి కోరికలు అనేవి అతి త్వరలోనే తీరిపోతాయన్నమాట. శివుడు ఎప్పుడూ ధ్యాన ముద్రలో ఉంటాడు. ఆయన ఎనర్జీ శివాలయంలో అపారంగా ఉంటుందట. కాబట్టి ఎవరైతే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుంటారో వాళ్ళకి ఆ ఎనర్జీ అంది వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా అతి త్వరలోనే తీరిపోతాయట. కాబట్టి మృత్యువుతో ఎవరైతే పోరాడుతూ ఉంటారో వాళ్ళు నందికి కన్నా ఇలా చేశారంటే వాళ్ళకి ఆ గండం అనేది తొలగిపోతుంది. సరేనా? థ్యాంక్ యూ.